బుక్ అయిన వారికి ఇంటర్వ్యూలు యథాతథం. ఇక నుంచి దరఖాస్తు చేసుకునే వారికే కష్టం. విద్యార్థుల ఆందోళన. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పటికే సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికా చదువులను వాయిదేసుకోగా ఎలాగోలో నెట్టుకొద్దామని సిద్ధమైన వాళ్ళకి తాజాగా మరో గండం వచ్చిపడింది. పరిస్థితులు మారతాయన్న ఆశతో కొందరు, పార్ట్ టైం ఉద్యోగాలు అవసరం లేదని చదువుకే ప్రాధాన్యం అని మరికొందరు, ఇలా క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం చేసి అగ్రరాజ్యంలో చదువుకు సై అన్న వారిలో దాదాపు సగం మందికి వీసాల తాత్కాలిక నిలిపేత నిర్ణయం షాక్కు గురి చేస్తుంది. విద్యార్థులు సామాజిక మాధ్యమ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని భావిస్తున్న అమెరికా అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ స్లాట్లు ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాడెవడో దేశానికి వెళ్ళి మనం అడుక్కు తినే పనులు అక్కడ చేసుకోవాల్సిన కర్మ ఏంటో అర్థం కాదు. ఆ చదువులు అంతకంటే బాగా చెప్పగలిగేటటువంటి విద్యా సంస్థలు మన దగ్గరే ఉన్నాయి. కాకపోతే మనం వెళ్తోంది అక్కడ వేరే పనులకి. ఇక్కడ మనం దేన్నైతే లేబర్ పనులను చూస్తున్నామో ఆ లేబర్ పనులు అక్కడ మనమే చేసి డబ్బులు సంపాదించుకోవడానికి డాలర్లో అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు.